క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము దెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నానండి. ఆ తర్వాత 3:12వ వచనం మొదటి భాగాన్ని కూడా చదువుతున్నాను. దెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మరియు 3:12 మొదటి భాగం కూడా చదువుతున్నాను. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. సో ఈరోజు మన అంశము మొదటిగా స్థిరులము కదలని వారముగా ఉండాలని దేవుని యొక్క ఆశ కోరిక. 7వ అంశానికి వచ్చాము. విశ్వాసమందు స్థిరత్వము, సత్యమందు, వాక్యమందు, ప్రేమయందు, మన హృదయమందు, బుద్ధి అందు, నేడు చెప్పారుగా పాటలోనే పరిశుద్ధత యందు స్థిరత్వం ఎంతెంతో మరి అవసరం. మనం పరిశుద్ధులమే. మనం ఎవరు అసలు పిలవాలనుకుంటే మనము కదా, యేసయ్య చేత రక్తంతో కడగబడిన వారము, పరిశుద్ధులముగా పిలువబడిన వారము. పరిశుద్ధులగుటకే ఆయన మనల్ని పిలిచెను అని చదువుకున్నాం. అవును, పరిశుద్ధత లేనిదే ఇక ప్రభువుని చూడలేము, పరలోకానికి పోలేము. ఇన్ని క్వాలిటీస్ మనకున్న ఆ పరిశుద్ధుడైన దేవుని సమీపించడానికి మరి ఏం కావాలి? పరిశుద్ధతే కావాలి. అది లేకపో మరి దానిని మనం అనుకొని చాలా వరకు నెగ్లెక్ట్ చేయడంలో, ఎందుకంటే సాతానుడు అలాగా మనకు ఇది ఇస్తాడు. మనం అందరం పాపులమే, ఎప్పుడు చూసినా పాపులమే పాపులమే అని చెప్పుకుంటా ఉంటాం. నెవర్, అసలు ఆ మాట మనకి రావద్దు. ఇప్పుడు మనం కడగబడిన వారము, పరిశుద్ధులముగా తీర్చబడిన వారము, నీతిమంతులము, ఇవన్నీ మనకి ఆల్రెడీ ఆరోపించి మనం దేవుని యందు ఇప్పుడు ఆయన పిల్లలము, ఆయన శిష్యులము, ఆయన స్నేహితులము అని మనం చెప్పుకునే ఆ లెవెల్కి వచ్చేసాము కదా. ఇంకా మరి పాపులం అనే ప్రార్థన ఎప్పుడు కానీ మనం చేయొద్దు. సాతానుడు ఎప్పుడు చూసినా మీరు పరిశుద్ధులు కారు అన్న ఆ భ్రమలో మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధత మనం సంతరించుకున్న దాన్ని కూడా అసలు అది మనకు ఉన్నట్లే మనం భావించటం లేదు. కానీ యేసయ్య మరి మొదటి రాకడలో అంటే జన్మించిన సమయంలో పాపభూయిష్టమైన లోకానికి మరి సంపూర్ణ మానవునిగా, సంపూర్ణ దేవునిగా, అంటే పరిశుద్ధునిగా, కన్య పరిశుద్ధ గర్భమందే. లోకం మాత్రం పాపభూయిష్టమైన లోకానికే వస్తున్నాడు. కానీ ఎలా వస్తున్నాడు? ఆయన కన్యక గర్భమందు మరి ఆ పరిశుద్ధమైన గర్భాన్ని కోరుకున్నాడు. ఆయన ఎక్కడున్నా సరే మరి పరిశుద్ధంగానే జీవించాడు. పరిశుద్ధాత్ముని శక్తితో జన్మించాడు. పరిశుద్ధునిగా జీవించాడు జీవితం అంతా కూడాను. పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు.
రక్షణని మనకు అనుగ్రహించాడు. పాపములన్నిటినీ క్షమించి మనల్ని పరిశుద్ధులుగా మార్చేశాడు. విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిశుద్ధతను మనం పొందుకొని ఉన్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాత్రం చక్కగా అన్ని పత్రికలు మెజారిటీ పత్రికల్లో ఆయన సంఘాలకి ఆ సంఘం పేరు పెడుతూ మరి ఆ సంఘంలో ఉన్న ఆ ఉన్న వారందరినీ కూడా ఎట్లా అడ్రస్ చేస్తున్నాడండి? పత్రికల ప్రారంభం చూస్తే ఏ సంఘానికి రాస్తే ఆ సంఘానికి అనగా యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అని సంబోధిస్తాడు. సో పరిశుద్ధులము అనేది మనం మర్చిపోయి ఇంకా కూడా మనము మన యొక్క అంటే ఇచ్చిన ఆ ఆధిక్యతని మనం పక్కన పెట్టేసే బిడ్డలంగా ఉంటున్నామా? దాన్ని అనుభవించే బిడ్డలంగా ఉంటున్నామా? మేమెవరు? పరిశుద్ధులమే అనే ఆ పిలుపును మనము మర్చిపోయే వారంగా కాకుండా ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆయన చెప్తున్నాడు మొట్టమొదటి నుంచే. మరి పాత నిబంధనలో కూడాను ఆయన మరి నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పి ఆయన చెప్తే దేవుడు చెప్పాడు కూడాను. సో దేవుడు మరి ఆయన ప్రత్యక్షత ఇవ్వబోతున్నాడు సీనాయి కొండ మీద. కాబట్టి మీరందరూ ఏం చేయమన్నాడు? పరిశుద్ధులుగా మీరు ఆయన దగ్గరికి రావాలి, పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అనే మాటలు కూడా మనం వింటున్నాం. సో దేవుని సన్నిధి పరిశుద్ధమైనది, దేవుని వాక్యము పరిశుద్ధమైనది. అన్నిటికీ పరిశుద్ధతని యాడ్ చేసి మాట్లాడుకుంటే అప్పుడు మనకు అది బాగా అలవారుతుందన్నమాట. పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ బైబిల్, పరిశుద్ధ వాక్యము, పరిశుద్ధ స్థలము, మరి ఈ రీతిగా ప్రతిది కూడా ఆ పరిశుద్ధమైన పాట కూడా ఇందాక స్టార్టింగ్ నాకు భలే నవ్వొచ్చింది. ప్రభువా కరెక్ట్ అయిన పాట పాడిస్తున్నావు అనిపించింది. అంటే అట్లా కొన్నిసార్లు మరి పరిశుద్ధతన ప్రతి అంశం అప్పుడు కూడా కొన్ని విషయాలలో ముందుగా ఏకత్వాన్ని దేవుడు సూచిస్తా ఉంటాడు. కాబట్టి మరి మనము ఈ పిలుపునకు, కాబట్టి మనం ఎవరికి ఈ పిలుపు అనేది అంటే, మనం దేవుని పిలుపు ఉండడానికి పిలువబడినారు, పిలిచెను అని ఉంది కదా. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువ లేదు. అంతే. దేవుని పిలుపు అనగానే మనకొక ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మన సెన్స్ పిలుపు, దేవుడిచ్చిన పిలుపు అంటే ఒక సేవకు సమర్పించుకున్న వాళ్ళకి మాత్రమే అనే ఒక లెక్కలోకి వెళ్ళిపోతాం. దేవుడు పిలుపుందా అని అడుగుతారు కదా చాలాసార్లు. దేవుడు పిలుపు ఎవరికండి? అందరికీ, ఒక్కళ్ళని కూడా కాదు సుమా, అందరికీ. ఎలాగైతే అందరికీ రక్షణ లేకుండా మనం ఎక్కడికి పరలోకానికి వెళ్ళలేము, అదే సేమ్ థింగ్ పరిశుద్ధత లేకుండా కూడా మరి మనం పరలోకంలో అడుగు కాదు కదా. ఇక అసలు హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటున్నాడు, వారు దేవునిని చూచెదరు. మరి అది కాబట్టి మరి అందరం కూడాను పిలువబడ్డ వాళ్ళమే, అందరం కూడాను పరిశుద్ధంగా ఉన్న వాళ్ళమే. పరిశుద్ధతను కొన్నిసార్లు ఇప్పుడు భక్తి కలిగిన వాళ్ళం ఏమవుతుంది, భక్తి హీనతలోకి వెళ్తారు. ఆ హీనతను పోగొట్టుకోవడానికి తిరిగి భక్తే కావాలి. ఇప్పుడు బ్లడ్ మన బాడీలో తగ్గింది, హిమోగ్లోబిన్ లెస్ అనగానే ఏమంటారు? బ్లడ్ తగ్గింది మీకు, కాబట్టి ఏం చేయాలి? సో అనేమియాకి వెళ్ళిపోతాం. బ్లడ్ లేకుండా మొత్తం లేకుండా కాదు, బట్ హీనత. సో ఆ రకంగా మనలో కొన్నిసార్లు ఆ మెట్లు పైనుంచి కొంచెం తగ్గినట్టుగా దేవుడు సూచిస్తా ఉంటాడు, చూపిస్తా ఉంటాడు. మనకు కూడా అర్థమవుతా ఉంటది. మన యొక్క భక్తి, మన యొక్క పరిశుద్ధత మరి లోపించిందా, ఏ రకంగా, అది దాన్ని మళ్ళీ మనం ఏం చేసుకోవాలి అన్నది మరి మనం చూసుకుంటేనే కానీ
మనం స్థిరంగా ఉంటేనే ప్రతి విషయంలో కూడా ఎలాగుండాలి, మామూలుగా ఉంటే కాదు గాని స్థిరత్వం, కదలని వారుగా. అది రోజు రోజుకి దేవుళ్ళో మనం ఏమవ్వాలి, స్థిరంగా స్థిరపడాలి. సో ఈ విషయాల్లో కొన్ని మనం చూసాము. మరి ఈ రోజున పరిశుద్ధతలో కూడా మనం ఎలా ఉండాలి, స్థిరంగా ఉండాలి. సో మరి పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అనే మాట కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఆ కొందరిలో నీవు నేను మరి ఆ పరిశుద్ధతను కంటిన్యూ చేసుకొని పరిశుద్ధతలో స్థిరంగా ఉంటే ఆ కొందరిలో నువ్వు ఉన్నట్టు. లేకపోతే పరిశుద్ధపరచబడ్డం కూడా మళ్ళీ ఈ లోక మాలిన్యం లోకి వెళ్ళిపోతే మరి అది మనకే నష్టం. కాబట్టి మరి ఆ మనకిచ్చిన పిలుపుని జాగ్రత్తగా, మరి ఆ పిలుపుని మనం ఏం చేయాలి, గౌరవించి దేవుణ్ణి మహిమపరిచే రీతిగా ఆ పిలుపు యొక్క మరి ఆ అర్థాన్ని కలిగిన బిడ్డలంగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటది కదా, ఆ పేరుని బట్టి ఆ పేరుని సార్థకం చేసుకోవాలంటారు. అవును, దేవుడు ఆ పేరు పెట్టాడు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరం కూడా ఆ పేరుని ఏం చేయాలి, సార్థకం అవ్వాలి మన జీవితంలో. కాబట్టి మరి ఈ కాల్, ఇంగ్లీష్ లో పిలుపుని ఏమంటాము, కాల్ కదా. సో 4 అక్షరాలు, 4 మెట్లుగా భావిద్దాం. సో నంబర్ 1 సి, కాన్సిక్రేట్, సమర్పించుట. మనం మనల్ని సమర్పించుకొనుట. ఎప్పుడు? ప్రతిరోజు కూడాను. ఇది అనుదిన ప్రక్రియ. ఒక్కరోజు పరిశుద్ధపరచబడి తర్వాత కాదంటే కాదుగా. ఎప్పుడైనా గాని నిత్యము కూడా మనం పరిశుద్ధులంగానే జీవిస్తూ పోవాలంటే ప్రతిరోజు కూడా ఏం చేయాలి, ఈ కాల్ని మనము ప్రతిరోజు కూడా దీన్ని అమల్లో పెట్టుకుందాం. ఈ మెట్లెక్కాలి, కాన్సెక్రేట్ చేసుకోవాలి, సమర్పించుకోవాలి. దేవుడు వెతుకుతున్నది ఎవరిని? ఘనమైన పాత్రల కొరకు కాదు గాని పరిశుద్ధ పాత్రల కొరకే ఆయన వెతుకుతున్నాడు. కాబట్టి దేవుని పనిలో ప్రవేశించుటకు ప్రాథమిక సిద్ధపాటు పరిశుద్ధత. నీ ప్రాముఖ్యమైనవే. మన స్థిరత్వము ప్రతి విషయంలో మనకి అవసరమే. సో ప్రాథమికంగా సిద్ధపాట పరిశుద్ధత లేకుండా నువ్వు ఎన్ని చేసినా కూడా మరి అయ్యి మనం అసలు పరలోకం చూడలేము, ప్రభువుని చూడలేము. అదే ఇంత దూరంగానే ఉంటాం. మరి మరి అది మనకెట్లాగా? ఇంకా మిగతా విషయాలు ఎన్నున్నా. కాబట్టి మరి ఈ మనం పిలిచిన పిలుపులు మనం చూస్తే ఈ కొందరు భక్తులు మన బైబిల్లో నుంచే అబ్రహామును పిలిచినప్పుడు అతనితో దేవుడు ఒక మాట అన్నాడు. ఆదికాండము 17:16 వచనంలో చూస్తే, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను అనే మాట. అది ఏ వయసులో అన్నాడు మరి పాపం. కాబట్టి మనం చూసుకుంటే మన 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 యొక్క ఏజ్ ప్రకారంగా చూసుకున్నా సరే, ఎప్పుడైనా సరే ఆయన ఎన్నో సంవత్సరాలు దేవుళ్ళో నడుచుకుంటా వచ్చినా సరే ఒకానొక సమయంలో ఆయన ఆ మాట పలకాల్సి వచ్చింది. నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై. ఏ నింద నీకు ఉండడానికి వీల్లేదు. అంటే ఏ అపవిత్రత కలిగి ఉండడానికి కాదు. అప్పుడే నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. సో మనలో ఆ ఆధ్యాత్మికమైన అభివృద్ధి పొందాలి అనంటే ఏ నింద మన మీద ఉండాదా అది మనం గ్రహించి దాని నుంచి విముక్తుడమై నిందారహితమైన బిడ్డలంగా దేవుని సన్నిధిలో మనము నడుచుకునే వారంగా ఉండాలి. మరి మోషే గారిని చూస్తామా? మరి పరిచర్యకు పిలిచిన దేవుని పిలుపులో వ్యక్తిగత పరిశుద్ధతను చూపిస్తున్నాడు. ఎక్కడ ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుద్ధమైన ఆ స్థలం అది.
మరి ఆయనకి మామూలుగా ఇది కొండ, ఇక్కడ చెట్లు, ఈ చేమలు, గొర్రెలు మేపుకుంటున్నాను అనుకుంటున్నాడు. అంతేగాని అది మరి పరిశుద్ధ పర్వతం అని అవన్నీ తర్వాత మరి ఆయనకి గుర్తింపు. దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడవుము అనే మాట అక్కడ హెచ్చరిస్తున్నాడు. నీవు నిలిచి ఉన్న స్థలము మామూలు స్థలం కాదు, పరిశుద్ధ స్థలం. ఎక్కడ ప్రభు ఉంటే అక్కడ అది పరిశుద్ధ స్థలమే. మరి మనం ప్రభు సన్నిధికి ఎప్పుడెల్లా మన మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. మన చూపులు, మన మాటలు, మన తలంపులు ఇవన్నీ కూడాను ఒకటి కాదు. మరి ఇవన్నీ మనలో ఉన్నాయి. ఎక్కడ అపవిత్రత ఉన్నదో, ఎక్కడ అది మనం పరిశీలన చేసుకొని ప్రతి విషయంలో కూడాను మనం ప్రభు దగ్గర మరి పరిశుద్ధులంగా ఆయనని సమీపించడానికి మనం వెళ్ళాలి. నిర్గమకాండంలో ఈ మాటలు తెలిసి మనకి 3వ అధ్యాయము 4, 5 మళ్ళీ 10వ వచనంలో కూడా చూస్తే, అప్పుడు ఆయనకి పరిశుద్ధతలో ప్రవేశించిన తర్వాత ఆయనకు వచ్చిన మరి ఆ పిలుపు యొక్క అర్థం చెప్తున్నాడు. ఐగుప్తులోనున్న తన ప్రజలను తోడుకొని పోవుటకు దేవుని పిలుపును అక్కడ పొందుకున్నాడు. పౌలు గారు కూడా మనం చూస్తే సువార్త సేవకై పిలుపు పొందిన సమయంలో అననీయ ద్వారా పలుకబడిన మాటలు మనం చూస్తే, సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు గనుక నీవు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము. అపోస్తుల కార్యములలో 22, 15, 16 అక్కడ ఆయన తన సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకునేటప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు అనమాట. అననీయ వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడు? సకల మనుషుల ఎదుట మనం సాక్ష్యంగా ఉండాలి. నువ్వు నేను అందరం కూడా పిలిచిన పిలుపు పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి మన బాధ్యతలు అంటే మనకు కూడా అంతేనా? ఎస్, మన వాగ్దానాలన్నీ మనం తీసుకుంటాం. కానీ కొన్ని విషయాల్లో మనము మరి ఇప్పుడు అబ్రహాముకి చెప్పిన మాటే నిందారహితమైన జీవితము, పరిశుద్ధమైన జీవితం వ్యక్తిగతంగా కోరుకుంటున్నాడు. మరి ఆ స్థలంలో మనం ఎలా ఉండాలి? పాదాలకున్న చెప్పులు విడువు అంటే ఆత్మీయంగా తీసుకుంటే మనం ఏ చెప్పులు వేసుకొని పరిశుద్ధ సన్నిధిలో ఉన్నామో, ఏ తలంపులతో, ఏ ఆలోచనలతో, లేకపోతే ఏ యొక్క మనస్తత్వంతో, స్వభావంతో, ప్రవర్తనతో, ఇవన్నీ చెప్పులే అన్నమాట. సో ఇవన్నీ కూడాను వాటిని మనం పక్కన పెట్టిన తర్వాత దేవుని సన్నిధిలో మనము పరిశుద్ధులంగా ఆయన్ని సమీపించడానికి. కాబట్టి ప్రతిదీ కూడాను ప్రతి ఒక్కరికి ఆయన సూచనలు ఏవైతే చూపిస్తున్నాడో మరి వాటిని మనం కూడా మనకంటూ తీసుకోవాలి. ప్రతి వాక్యం కూడాను ఆనాడు వాళ్ళతో మాట్లాడిన వాక్యం ఈనాడు నాకు ఎలాగా మరి దీన్ని పోల్చుకోవాలి. అన్ని కూడా మనకు ఆశీర్వాదాలు కావాలని ఎంతో ఆశ ఉంటుంది, నిజమే. దానికి తగ్గ విరుగుడులు కూడా అక్కడ ఉన్నాయి. మరి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ వాగ్దానం పొందడానికి కూడా. సో వాటిని మనం అవలంబించిన తర్వాతనే మనకి ఈ ఆశీర్వాదాలు మరి లీడర్షిప్లు కదా. మరి మోషేకి ఇచ్చిన లీడర్షిప్ ఏంటి? ఐగుప్తుల ప్రజలందరినీ తోడుకుపోవడానికి ఆయనకి ఇచ్చిన పిలుపు ఉంది, కరెక్టే. మరి అలాగే పౌలుకి అన్యజనుల ఎదుట, మరి సకల మనుషుల ఎదుట నీవు నాకు సాక్షివై ఉందువు అని. కనుక అలాంటి ఒక మరి మనం కూడా ఈ లోకంలో మన చుట్టూ ఉన్న అన్యజనులు ఉన్నారు, సకల మనుషులు ఉన్నారు. అందరి ఎట్లా మనం ఏమై ఉండాలి? మన పాపాల నుండి మనం ప్రతిరోజు కూడా మరి కడగబడుతూనే పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనము సమర్పించుకుంటూనే మరి ముందుకు పోవాలి. మరి ఆదిలో మానవుణ్ణి సృష్టించినప్పుడు దేవుడు అక్కడ ఏం రాయబడింది? దేవుడు తన స్వరూపమందు మానవులను సృజించాడు. అవును, స్వరూపం అనగానే మనకి చాలా సార్లు ప్రేమ స్వరూపి ఇది బాగా మనకు వచ్చేసింది. కరెక్టే, ప్రేమనే ఒక్కటే కాదు ఆయన స్వరూపం అంటే. మరి సత్య స్వరూపి ఆయన, ప్రేమ స్వరూపి ఆయన, మరి ఇంకా
అన్ని ఆ గుణగణాలన్నీ ఆయనలో ఏమేమి ఉన్నదో ఆ క్షమాస్వరూపి ఆయన. మరి అట్లాగే అన్నిటికంటే ముఖ్యమైనది పరలోకంలో నిత్యం చెప్పబడేది ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆయన పొగడబడుతున్నాడు. ఆ పరిశుద్ధతతోనే ఆయన సృజించాడు ఆదామవ్వల్ని కూడా. అయితే ఈ అవిధేయత, అపనమ్మకం, అదే అవిశ్వాసంతో వాళ్ళేమయ్యారు? అపవిత్ర పరచబడ్డారు. అపవిత్రతకు మరి పరిశుద్ధతకు పొత్తు లేదు గనుకనే ఆయన వారిరువురిని కూడా ఆ యొక్క ఏదెను నుంచి వెలుపలికి వెళ్ళగొట్టడం జరిగింది. కారణం అపవిత్రత. సో నువ్వు నేను అపవిత్రంగా ఏ అపవిత్రత ఆలోచన తరపున గాని, పనుల క్రియల్లో కానీ, మాటల్లో గాని, చూపుల్లో గాని అపవిత్రత అనేది మనలోకి ఏ రూపంగానైనా రావడానికి మరి ప్రతి అవయవాన్ని వాడుకుంటాడు ఆ సాతానుడు. కనుకనే మరి ఎంతో పరిశుద్ధంగా మనం ఉన్నప్పుడే మరి మనం కూడా ఆ యొక్క దేవుని సన్నిధిలో నిలబడటానికి, దేవుని యొక్క పరిచర్యలో నిలబడటానికి, దేవుని యొక్క ఆ వాక్యంని బోధించడానికని ప్రతి విషయానికి కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. పవిత్రపరుచుకోవడానికి మనల్ని మనము అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని శుద్ధీకరించిన తర్వాతనే మరి ఆయన చేతిలో మనము వాడబడతాం. ఆనాడు మోషేకు దేవుని ఆజ్ఞ, నీవును నీ సహోదరుడును ఆ ఇశ్రాయేలీల పెద్దలందరినీ పోగుచేసి వారి ఎదుట ఆ బండతో మాట్లాడు అన్నాడు. మనకు తెలుసు అక్కడ నీళ్ళు లేవు అని వాళ్ళు వెళ్ళి ఏ దేవుణ్ణి అడిగినప్పుడు ఆ బండతో మాట్లాడమని మొదటిసారి మనం చూసినప్పుడు అక్కడ మొదటిసారి కర్రతో నేను ఎదురుగుండా ఉంటాను, ఈ కర్రతో నువ్వు కొట్టు బండని నీకు నీళ్ళు ఇస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది మోషే గారికి. ప్లస్ ఎన్నో సంవత్సరాలుగా మరి ఈ ప్రజలతో ఆయన ఎంతగానో మరి సతమతం అవుతున్నాడు. ఒక పక్కన వాళ్ళ సనుగులు, గొణుగులు, దేవుడి దగ్గర ప్రార్థన, దేవుడి నుంచి మళ్ళీ ఆయన ఉగ్రత ప్రజల మీద నుంచి పోవడానికి మధ్యవర్తిత్వం చేసి అలసిన ఒక సమయం ఉన్నది ఆయనకి. ఏది ఏమైనా మరి ఇక్కడ మోషే గారు మాట్లాడమని చెప్పినప్పుడు ఇద్దరిని పంపించి బండతో మరి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ మనం చూస్తే సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10, 11 వచనాలలో మనం చూడగలము. ఒక మాట అంటాడు పాపం, మరి అది మనకు పాపమే. నిజంగా ఎన్నోసార్లు అనుకున్నదాన్ని నేను కూడాను, అయ్యో పాపం అని. మనకి జాలి కనికిరాలు అన్న దేవుడి కంటే ఎక్కువనా మనం? కానీ మనం మట్టుకు నోట్లో ఎన్నోసార్లు మనం ఒక్కసారి ఇలా చేయగానే దేవుడు ఇంత కఠినమైన ఆజ్ఞ ఇచ్చేసాడే అనేసి. కానీ అక్కడ ఏం జరిగింది? మనం కొంచెం చదివితే ఆ వాక్యాన్ని, దేవుడు మరి మోషేని అంటే దేవుని పరిశుద్ధ కార్యాన్ని తమకు ఆరోపించుకున్నారండి మొదటిసారి. ఏమని ఎట్లా తెలుస్తుంది మనకి వాళ్ళు తమకు ఆరోపించుకున్నట్లంటే అక్కడ ప్రజలతో, ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు కదా, వాళ్ళతోని ఈయన అడ్రస్సింగ్ ఏలి ద్రోహులారా అని అడ్రస్ చేస్తున్నాడు. ద్రోహులారా వినుడి, మేము అంట, మేమంటే మా ఇద్దరు అన్నదమ్ములు అన్నమాట కదా. మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా? ఎంత గట్టిగా ఎట్లా మరి అరిచి మాట్లాడాడో, ఎంత కోపంగా మాట్లాడాల్సి వచ్చిందో ఆయనకి. దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళి అన్ని కూడా పాపం చాలా ఇదిగా చేసుకుంటూ వస్తున్నాడు మోషే. మరి ప్రతిదీ కూడా ఏం చెప్తే అది ఫరో దగ్గరికి వెళ్ళి కూడా ఏం చెప్తే అది చేయమంటే అలా చేసుకుంటూ వచ్చాడు. ఏ మాత్రం దానిలో మరి భేదం లేదు. అన్ని జరుగుతూ వచ్చాయి. ఎన్ని కార్యాలో మోషే ద్వారా జరిగించాడు దేవుడు. ఆయన కూడా అలాగే చేశాడు. మరి ప్రతిసారి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ప్రతిసారి వెళ్ళి మరి ఆయన దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకునేవాడు. ఈ రకంగా చేసిన వ్యక్తి మన మానవుడు మరి ఈ ఒక్కసారి ఏం మాట్లాడాడు?
దేవుడి యొక్క మహిమను. ఇప్పుడు దేవుడు ఈ కార్యాన్ని చేస్తున్నాడు. కానీ వీళ్ళు తమకు తాము ఆరోపించుకున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. వీళ్ళని తిట్టిన ఏలిది, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అని చెప్పి, ఇక ఆయన కోపం వచ్చేసిందంటే ఆ ఏం చేశాడు? ఫస్ట్ టైం చూసినాం ఆయన కోపాన్ని. ఆ యొక్క ఏమంటారు, ఆజ్ఞలు రాసిన పలకల్ని, రాతి పలకల్ని పట్టుకొని వచ్చి వాళ్ళ మీద కోపంగా వాటిని ఏం చేశాడు? విసిరి కింద కొట్టేశాడు. అవన్నీ ముక్కలైపోయినాయి. ఆ కోపం ఇప్పుడు వచ్చిందనమాట మళ్ళీ. ఆ కోపంతో ఏమయ్యేది తెలియదండి బాబు. కాబట్టే కోపం చాలా చాలా కోపం అంటే కోపం ఉండాలి. కానీ అది అది మనిషినే కబళించే కోపం అయితే మరి మనకెంత అనర్థమో ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఆయన కోపంతో మోషే కర్రతో 2 మార్లు బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. అక్కడ మరి దేవుడు అక్కడేం అనలేదు. నీళ్ళైతే వచ్చాయి, మనుషులైతే తాగారు, అన్ని పనులు అయిపోయినాయి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు మాట, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్మకపోతిరి. అక్కడ పరిశుద్ధతను సన్మానించున్నట్లు. సో దేవుని యొక్క కార్యము పరిశుద్ధమైన కార్యం. దేవుడు చెప్పిన మాట పరిశుద్ధమైనది. ఇప్పుడు ఆజ్ఞలు అని అంటాం అంతవరకే, కానీ పరిశుద్ధమైన ఆజ్ఞలని అనాలి అంతే. అవి దేవుడు మాట్లాడిన ఆజ్ఞలు, దేవుడు చెప్పిన మాటలు, ప్రతి వాక్యం కూడా పరిశుద్ధమైన వాక్యమే. కాబట్టి మనము ఆ పరిశుద్ధతని సన్మానించున్నట్లు ప్రజలందరి కన్నుల ఎదుట ఆయన పరిశుద్ధతను గౌరవించలేదు అన్నమాట. వాళ్ళు ఆయన నమ్ముకొనకపోతిరి గనుక వారిని వాగ్దాన దేశంలో ప్రవేశింపటానికి రద్దు చేసేసాడు. మరి మన సంగతి ఏంటి? మన ప్రార్థన ఏంటి? మన పరిశుద్ధత ఎక్కడుంది? ఏ లెవెల్లో ఉంది? ఎంత స్థిరంగా ఉన్నాము? ఎప్పుడు మన నోరు జారుతుంది? ఎప్పుడు మనం మరి దేవునికి సమీపంగా ఉంటున్నాము? ఎంత సమీపంగా ఉంటున్నాము? నిజంగా మరి మనల్ని మనము కొండ ఎక్కే కొద్దిగా, అంటే ఆత్మీయ జీవితంలో అనుభవం వచ్చే కొద్దిగా మనకి ఇంత అనుభవం ఉన్న మోషే గారు ఇక కొద్ది రోజుల్లో మరి ఆయన ఆ వాగ్దాన భూమిలో ప్రవేశం ఉన్నది. అంత దగ్గరికి వచ్చిన వ్యక్తిని మరి ఎళ్ళలేకపోవడం అనేది మరి మనం చాలా జాగ్రత్తగా, చాలా పరిశుద్ధంగా, చాలా నమ్మకంగా, చాలా స్థిరత్వం లేకపోతే ఇక ఇంతే కదా. మనలో స్థిరత్వం ఉండాలి. కనుకనే యేసయ్య ప్రార్థన నేర్పించాడంటే, ప్రభు ప్రార్థనలో ఏముందండి? స్టార్టింగ్ ఫస్ట్ సెంటెన్సే పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఎక్కడ? నీ నామము నాయందు పరిశుద్ధపరచబడును గాక అన్నమాట. నీ నామము నా పరిస్థితులలో పరిశుద్ధపరచబడును. నేను ఎక్కడుంటే అక్కడ, నేనే పని చేస్తే ఆ పనిలో ఆయన నామం ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడును గాక. అదే మాట మన ప్రతి విషయంలో దాన్ని ముందు పెట్టుకోవాలి. మనం చేసే ప్రతి పనిలో నీ నామము పరిశుద్ధపరచబడును గాక. మన యందు, మన పనులలో, మన మాటలలో, మన ఆలోచనలలో, మన ప్రతి విషయంలో ఒక్కసారా ప్రతినిత్యము మనం బ్రతికున్నంత కాలము ఆయన నామము పరిశుద్ధపరచబడును గాక. మనము చాలా మరి అందుకనే ఆ ప్రార్థన ఆయన నేర్పించాడు మనకి. సో మన నోటారా మనం పరిశుద్ధపరచబడును గాక అంటూనే మనం పరిశుద్ధపరచబడుతూ మన ఆలోచనలను, మన తలంపులను, మన మన ప్రతి ఒక్క పనులను అన్నిటిని కూడా మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభువుకి సమర్పించుకునే బిడ్డ. సి దగ్గరే ఉన్నాము, ఇంకా టైం అయిపోతుంది. ఎనీవే అడుగుదాం తర్వాత, త్వరగా ముగించుకోండి. సో మనం ఈ
పరిశుద్ధంగా ఉంటకు పిలువబడిన వారిలో మనం మనుషుల ఎదుట యథార్థతతో, మనస్సాక్షితో, మంచి మనస్సాక్షితో, నీతితో, సమాధానంతో, పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో, ప్రతిదినం కడుగబడుతున్న జీవితంతో మనం అనుసరించినప్పుడే మనము స్థిరపడతాం. అడుగుము, నెక్స్ట్ ఆస్క్, కాల్ కదా, సిఏ, ఆస్క్. దమస్కు మార్గంలో పౌలు గారు అడిగాడు, పడిపోయాడు, కళ్ళు మూతపడుతున్నాయి. అయితే మనోనేత్రాలు తెరవబడ్డాయి. ప్రభు ప్రత్యక్షణ ఆయన మట్టుకే చూస్తున్నాడు, చుట్టూన్న వాళ్ళకి కనబడలేదు. కానీ ఆయన ఒక మాట అడుగుతాడు, ప్రభువా నేనేమి చేయవలెను అని అడుగగా ఆయనకు తెలిసింది, నువ్వు లేచి దమస్కుకు వెళ్ళు, నీకు తెలుస్తుంది, చెప్తాను. అలాగా దేవుడు ఇమ్మీడియట్ ఆన్సర్స్ ఇస్తాడు. కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు, మనకి జవాబు ఆలస్యం కావచ్చు మరి, కానీ అడుగుతూనే ఉండాలి, కనిపెడుతూనే ఉండాలి. అడగటంలో కూడా మరి స్టేజెస్ ఉన్నాయి. మొరపెట్టే అడగటము, ఉపవాసంతో అడగటము, ఇంకా కూడా ఆయన చిత్తానికి మరి మనము ఆ విధేయతతో అడగడము. ఆ రకంగా మనము రకరకాలుగా కూడా అడిగే పద్ధతులు ఉన్నాయి. విసుకక అడగమన్నాడు. మరి ఎన్నో రకాలుగా కూడా మనకు జవాబు వచ్చేంత వరకు కూడా ఏం చేయాలి, అడగాలంతే. అడుగుతూ మనం జవాబు పొందుతూ మనము ఆ అడుగుటంలో కూడాను స్థిరత్వం కావాలి కదా. మరి ఊరికేనే కాదు, మరి ప్రతి విషయంలో కూడా మనం అడగయ్యా ఏం చేస్తాంలే, ప్రార్థన చేసి అలసిపోయినా, ఇప్పటికి ఎన్నిసార్లు అడిగాను, ఏమి ఇవ్వటం లేదు, ఇక ఇవ్వడు కావచ్చులే, ఇంకే అని మళ్ళీ నెగిటివ్ మాట్లాడుకొని మనం ఆగిపోవడం. అప్పుడు మనకి ఏం స్థిరత్వం ఉన్నట్టు లేదే. కనుకనే ప్రతి విషయంలో కూడా మనము ఆయనని మరి ఆయన చిత్తం ఏంటో గ్రహించి అడిగి మనము ఇప్పుడు యోహాను సువార్త 7:17 ఒకసారి చూడండి. యేసయ్యే చెప్తున్నాడు. యోహాను సువార్త 7:17. దేవాలయంలో ఆయన బోధిస్తూ యూదులందరూ అనుకుంటున్నారు, ఈయనకి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడది, ఎలాగ చెప్తున్నాడని. అందుకనే 17 ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటి నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. మనం అడిగే వాళ్ళే తెలుసుకుంటారంట, ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది, దేవుడి నుంచి వచ్చిందా లేకపోతే చెప్పేవాడి నుంచి వచ్చిందా. కాబట్టి అంతటి యేసయ్యే, ఇది నాది కాదయ్యా బోధ, నా తండ్రి నుంచి నాకు ఇవ్వబడిన బోధ నేను చెప్తున్నాను అనే మాట ఆయన చెప్తున్నాడు. కనుక అడిగి పొందుకున్నప్పుడు మనము ఖచ్చితంగా అది దేవుని బోధగా మనం గుర్తించే బిడలంగా ఉంటాము. దేవా నీ చిత్తం తెలుపుమని మనం అడగాలి. ప్రార్థించుటకు మెలకువనివ్వుమని అడగాలి. లేకపోతే నిద్రలో వెళ్ళిపోతాం. ముందే మనం ప్రార్థన చేసుకుందా, నాకు ఆ మెలకువనిచ్చి ప్రార్థన చేసుకోవడానికి నాయన శోధనలను జయించే శక్తినిమ్మని అడగాలి. క్రీస్తుకు సాక్షిగా జీవించుటకు శక్తినిమ్మని అడగాలి. పరిశుద్ధాత్మని అభిషేకము అడగాలి. వాళ్ళు అడిగారు. 7 శిష్యులందరూ కూడాను మరి ఆ 10 రోజులు వాళ్ళు ఆ మేడగదిలో మరి ప్రభువుని స్తుతిస్తూ, కేవలం స్తుతించడమే కాదు, అభిషేకం పొందాలి కదా, పరిశుద్ధాత్మని ఇస్తానన్నావు కదా. అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగలిగారు. దేవుడి చిత్తమును వాక్యం ద్వారా దేవుని సేవకులు మరి మనకి ఆ చిత్తం ఎలా తెలుస్తుంది అనంటే వాక్యం ద్వారా తెలుపుతాడు. సేవకుల ద్వారా, పెద్దల ద్వారా, స్నేహితుల ద్వారా, దర్శనాల ద్వారా మరి ఆయన తన నడిపింపుని, తన యొక్క చిత్తమును ప్రభువు మనకి తెలుపుతా ఉంటాడు. అడుగుతుంటేనే మరి పేతురు యూదులకు ప్రత్యేకంగా సేవ చేయడానికి ఏర్పాటయ్యాడు. పౌలు మరి అన్ని జనులకు సేవ చేయుటకు ఏర్పాటు. ఈ రకంగా దేవుడు తన చిత్తమును మరి బయలుపరుస్తూ ఉంటాడు. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలలో ఎలాగ అడుగుతారో ఆ అడిగిన దానికి జవాబుగా మరి పొందుకున్నారు. మూడోదిగా మరి అనదర్ నేర్చుకొను.
మనం ఇప్పుడు 2 చదివాము. అడుగుము, ఆస్క్ అయిపోయింది. సో ఎల్, లెర్న్. శిష్యులంగా మనము ప్రతిరోజు దేవుని దగ్గర నేర్చుకునే బిడ్డలం. మన జీవితాంతం నేర్చుకోవడమే. మనం ఎప్పుడు గురువులం కాలేదు, కాము కూడా. మనకొక్కడే గురువు. ఆయన దగ్గర మనం ఎప్పుడు కూడా శిష్యులమే. శిష్యులుగా చేయండి సర్వలోకాన్ని అని చెప్పాడు ఆయన. కాబట్టి అందరూ శిష్యులే. మరి అందరు కూడా ఏం చేయాలి? శిష్యులంటే నేర్చుకోవాలి. సో ఎవ్రీ డే మనం పరిశుద్ధత గురించి, అలా జీవించిన వారి స్త్రీ పురుషుల ఆ జీవితాల గురించి జాగ్రత్తతో మనం గమనించి, మరి ఆ యొక్క నీతిమంతుడు నోవహని మరి మనం చదివితేనే, వాక్యం చదివితేనే మనం నేర్చుకుంటాం. నిందారహితంగా నడిచిన మరి ఆ నోవహుని గురించి మనం నేర్చుకుంటున్నాము. అలాగే మరి యోబు యథార్థత, న్యాయవంతుడు అనే విషయం కూడా మరి ఆదికాండంలో మనము చూస్తాము. 6వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, యోబు యథార్థత ఎలాంటిది, న్యాయవంతుడు, ఆయన భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడని దేవుని సాక్ష్యం ఆయన మరి పొందుకున్నాడు. ఇట్లా ఒక్కొక్కళ్ళని యొక్క జీవితాలను మనం పరిశీలించి, మనం వాళ్ళలో ఉన్న ఆ యొక్క నీతిని, భక్తిని, పరిశుద్ధతను, యథార్థతను ఇవన్నీ కూడాను మనకు అన్వయించుకొని, మనలో ఉన్నాయా లేవా, మనం ఎలా పొందాలి, మరి వాళ్ళు ఏ స్థితిలో ఉండి కూడా వాళ్ళు ఎన్నిటిని కలిగి ఉన్నారో మనం అట్టి సాక్ష్యాన్ని కలిగి ఉండే బిడ్డలంగా మరి మనం ఉన్నప్పుడే మనం నేర్చుకునే బిడ్డలంగా ఉంటాం. అన్నీ వచ్చులే, నాకు బైబిల్ మొత్తం వచ్చు, నాకు తెలుసు, ఈమె చెప్పేదేంటి, లేకపోతే ఈయన చెప్పేదేంటి, నాకు ఇది తెలియదా, నాకు తెలుసు అని మనం అనుకుంటే కాదు. మనం ఖాళీ పాత్రలంగా ఆయన దగ్గర కూర్చొని, ఈ రోజు నాతో నువ్వేం మాట్లాడుతున్నావో అనే మాట మనం ఎప్పుడైతే హృదయానికి తీసుకుంటామో అప్పుడే మరి మనం అది నేర్చుకునే బిడ్డలంగా ఉంటాం. నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. ప్రతి చిన్న విషయం కూడా. వంటలు నేర్చుకునే మీకు అలవాటు ఉందో లేదో, మరి నాకైతే ఇప్పుడు కూడా కొన్ని విషయాలలో మరి వంటలు నేర్చుకోవడానికి అక్కడిక్కడ చూసి చెప్పేది చూసి మనం కూడా ట్రై చేద్దాం. నేర్చుకునేది జీవితంలో ఎవరైనా ఎప్పుడైనా నేర్చుకోవడమే. సో వాటిని ఆచరణలో పెట్టుకున్నప్పుడు మనం వాటి యొక్క ప్రతిఫలాన్ని చూస్తాం. భక్తుల జీవితాల చరిత్రలు చదివినప్పుడు ఎందరో మరి బైబిల్లో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, మరి భక్తులుగా పిలువబడిన వాళ్ళెందరో మరి ఆ భక్తి యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా గడిపిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ యొక్క జీవితాలను కూడా మనము చదువుతూ మరి నేర్చుకోవడంలో మనం దాన్ని మన ఇంట్రెస్ట్ని పెట్టినప్పుడే మిషనరీల జీవితాలు, వాళ్ళు ఎలా ప్రార్థనలు చేశారు, అసలు యేసయ్య ఎలా ప్రార్థన చేశాడు, ఎప్పుడు లేచాడు, ఎలా చేశాడు, మరి ఇవన్నీ కూడాను మన జీవితంలో నేర్చుకుంటేనే మన అనుభవంలోకి వచ్చేది. తెలుసుకుంటే కాదు, కానీ వాటిని ప్రాక్టికల్ గా మనం నేర్చుకున్నప్పుడు మనం కూడా అలా. నెక్స్ట్ ఎల్ ఈస్ లీవ్. వాట్ టు లీవ్? విడిచిపెట్టుము. ఎఫెసీ పత్రిక 5:3, గలతీ పత్రిక 5:19 మనకన్నీ కంటత కదా. ఈ అపవిత్రమైన వాటన్నిటిని, జారత్వము, అపవిత్రత, లోభత్వము, ఇంకా శరీర కార్యాలు, కాముకత్వము, కలహము, క్రోధము, మదము, మత్సరము, అసూయ, పగ, ద్వేష, వీటన్నిటిని కూడా ఏం చేయాలి? విడిచిపెట్టుట. దురలవాట్లు, మత్తు మందులు, భౌతిక సుఖ సౌఖ్యాలు అమితముగా అనుభవించాలి. దురాశలు, దుష్ట సాంగత్యాలు, ఇవన్నీ మనకు తెలుసు. బట్ స్టిల్ వీఆర్ అంటే ఏదో ఒక దాంట్లో మరి ఇంకా వదిలిపెట్టలేని, మనను ఆకర్షించేది ఏదో మన సుఖమా, మన సౌఖ్యమా, మన శరీరానికి ఇంకా కూడా ఎంత ఏమంటారు, సుఖాన్ని అనుభవించినా సరే ఈ శరీరం అలా కోరుకుంటూనే ఉంటది. ఇంకా నిద్రయందు ఆసక్తి విడుము అంటున్నాడు. దానికి దరిద్రత లేకపోతే అని కూడా చెప్తున్నాడు దేవుడు మనకి. మరి వీటన్నిటిని కూడా అమితమైన నిద్ర, మామూలు నిద్ర పోవాలి, కానీ అమితమైన నిద్ర మనం విడిచిపెట్టాలి. దుష్టుల సహవాసము, చింతలను విడిచిపెట్టండి అంటున్నాడు. విడిచిపెట్టాల్సినవి అన్ని చాలా ఉన్నాయి, పెద్ద లిస్టు. సో మరి మన అందులో ఏదో ఒకటి రెండన్నా మనం కనుక మన నిద్రో లేకపోతే తిండో లేకపోతే
కన్నులకు ఆశించిన ప్రతిదీ. కొంతమందికి బట్టలు కొనుక్కోవాలి. ఎన్నున్నా సరే ఇంకా కొనాలి. నగలు కొనాలి. ఎన్నున్నా సరే ఇంకా అగో అది ఆ ఆశని విడిచిపెట్టాలి. గర్వము, అహంకారము, మరి డబ్బు ఎంత సంపాదించినా సరే ఇంకా సంపాదించాలి. ధనాశ, అవినీతి. సో, వ్యక్తిగతంగా మనం విడిచిపెట్టవలసిన ఈ మనలో ఉన్న దాగి ఉన్న పాపం ఏదైతే ఉందో అది నీకు, నాకు మాత్రమే తెలుస్తుంది. బయట వాళ్ళకి అంత పెద్దగా తెలియకపోవచ్చు. కానీ మరి మనల్ని మనం ప్రశ్నించుకొని మరి ఈ విషయాలన్నిట్లో గూడా సో, పిలుపు కాన్సెక్రేషన్ మనము దేవునికి సమర్పించుకోవటం, తర్వాత అడుగుట, ఒకరిది ఎల్ ఈజ్ నేర్చుకొనుట, లెర్న్ అండ్ లీవ్ విడిచిపెట్టుట. సో, ఈ రీతిగా మనం ఒక్కొక్క అక్షరాన్ని బట్టి ఒక్కొక్క అర్థంతో మనం నేర్చుకున్నాము. మరి వీటిని మనం ఏం జేయాలి ఇప్పుడు ఆ పిలుపుకు తగిన రీతిగా మనం గూడా దేవునికి అంగీకారయుక్తమైన పరిశుద్ధత కలిగిన బిడ్డలంగా జీవిస్తూ ఈ లోక మాలిన్యం అంటకుండా మరి ఎందరు భక్తులు జీవించారో, మరి వాళ్ళకెలా సాధ్యమైందో, మనకెందుకు అవ్వటం లేదో అది గూడా ప్రశ్న. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోను. ఒక్కరోజు పెట్రోల్ పోస్తే బండి కారు ఏది గూడా నిరంతరం నడవదు. సో, ఏ రోజుకి ఆ రోజు ఎన్ని గంటలు నువ్వు ప్రయాణం చేస్తే అన్ని గంటలు ఎగ్జాస్ట్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు పెట్రోల్ పోయాల్సిందే. సో, సేమ్ థింగ్ పరిశుద్ధాత్మని యొక్క శక్తి ఒక్క రోజులో మరి పొంది, ఒకరోజు భక్తిగా ఉండి, ఒకరోజు విశ్వాసంగా ఉండి, ఒకరోజు ఆ! ప్రేమ చూపిచ్చి, ఒకరోజు కాదు. కానీ స్థిరత్వం అనేది మనలో రావాలి కాబట్టి, విశ్వాసమందు స్థిరత్వము, సత్యమందు స్థిరత్వము, వాక్యమందు స్థిరత్వము, ప్రేమయందు స్థిరత్వము, హృదయమందు స్థిరత్వం. నీ హృదయం స్థిరంగా, బుద్ధి యందు స్థిరత్వము. ఈరోజు మరి పరిశుద్ధత యందు 7 విషయాలు దేవుడు మనల్ని ఎన్నో ఆటంకాలు వచ్చినాయి మనకి. కొంత గ్యాప్ ఒక్కొక్క వాక్యానికి నేను మళ్ళీ అనుకున్నదాన్ని. 2 వారాలు అయిపోయిందో మరి మళ్ళీ ఇదే కంటిన్యూ అంటే ఏమనుకో నో చెప్పాల్సిందే. అట్లా నేను నిజంగానండి మరి ఈ వాక్యాన్ని దేవుడు ఈ రీతిగా మనల్ని కంటిన్యూ చేసి మరి 7 విషయాలలో మనం స్థిరంగా ఉండాలి అనేది ఇంకా కూడా ఉన్నాయి చాలా స్థిరత్వంగా ఉండాల్సిన విషయాలు. కానీ వాటన్నిటిని మనం ఇప్పుడు ధ్యానించటం లేదు. సరే ఇంతవరకు మనం స్థిరంగా ఉంటూ పరిశుద్ధాత్మకు ప్రతిరోజు మనల్ని సమర్పించుకుంటున్న విషయాలలో దేవుడు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, ఈ దినము నీవు మాకు మాట్లాడిన మాటల ద్వారా పరిశుద్ధత నీ పిలుపు విషయంలో తండ్రి మేము ఏ రీతిగా మరి మమ్మల్ని మేము పరిశుద్ధంగా నీ పిలుపుకు తగిన రీతిగా జీవించాలో, అయా స్థిరపడాలో, అలాగా అనేకులను స్థిరపరిచే వారంగా ఉండాలో మమ్మల్ని మీరు ఏర్పరచుకున్న బిడ్డలుగా మేము ఉన్నందుకు ఈ ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, పరిశుద్ధాత్మదేవ విన్న వాక్యము నా హృదయంలో మా అందరి హృదయంలో మీరు ఫలింప చేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.